అసలు చార్మినార్ వెళ్ళాలంటే ఇయర్ మొత్తంలో రంజాన్ సీజన్ అనేది కరెక్ట్ సీజన్ అన్నమాట. ఇప్పుడున్నంత హడావిడి ఇయర్ మొత్తంలో నీకు ఎప్పుడు కనిపించదు. వెళ్లే దారిలో వెజ్ బిర్యానీ 10 రూపీస్ అని కనిపించింది. అసలు నాకు అర్థం కాల 10 రూపాయల కాన్సెప్ట్ ఏందా అని చూస్తే ఇది యాక్చువల్లీ ఇంటర్నెట్ లో చాలా ఫేమస్ ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు వీడియోలు తీయట్లేదు అంతే. దీనికి చాలా హిస్టరీ కూడా ఉంది. క్వాంటిటీ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒక ప్లేట్ కాదు కానీ ఒక 2-3 ప్లేట్లు తింటే కడుపు నిండుతుంది. టేస్ట్ కూడా తీసి పారేసేటట్టు ఏం లేదు, చాలా బాగుంది. చార్మినార్ దగ్గర పార్కింగ్ అనేది చాలా పెద్ద టాస్క్. జనాలు మాత్రం మామూలుగా రాలేదు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. స్టిల్ ఇంకా జనాలు చూడండి ఎంత దారుణంగా ఉన్నారో. ఈ రోజైతే ఫిక్స్ అయిపోయినా ఇష్టం వచ్చినట్టు తిందాం తాగుదామని. నేనైతే ఎస్పెషల్లీ చార్మినార్ రావడానికి రీజన్ ఇదే అన్నమాట. ఇప్పుడు కనిపించినంత పర్ఫెక్ట్ గా చార్మినార్ నీకు 365 డేస్ లో ఎప్పుడు కనిపించదు. ఎప్పుడు ఏదో ఒక పిల్లర్ కన్స్ట్రక్షన్ జరుగుతానే ఉంటది. ఒక్కసారి కూడా ఇంత పర్ఫెక్ట్ గా అయితే కనిపించదు. వెళ్లే దారిలో షాదాబ్ హోటల్లో కీమా అండ్ బిర్యానీ తిందాం అనుకున్నా, కానీ పార్కింగ్ మాత్రం 1% ఛాన్స్ అయితే లేదు. పోలీసులు ఎక్కడికక్కడ పంపిస్తూనే ఉన్నారు. సరే చేసేదేం లేదు కదా అని కెఫే 555 లో హలీం తిందామని ఫిక్స్ అయినా. ఇంకా తీరా అక్కడ పోయి చూసిన తర్వాత నేనైతే షాక్ అయినా. మోర్ దెన్ 3-4 రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి సేమ్ నేమ్ తో. కెఫే 555 చాలా సార్లు తిన్నా కానీ ఎప్పుడు ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టుకున్నా, డైరెక్ట్ గా అయితే ఎప్పుడు వెళ్ళలేదు. దోస్తు గానికి ఫోన్ చేసి ఒరిజినల్ తెలుసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేట్ అయితే ఆర్డర్ ఇచ్చిన. బయట 70-80 రూపాయల హలీంలో కూడా డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ నేనైతే 300 పే చేసిన ఈ చిన్న ప్లేట్ కి. డ్రై ఫ్రూట్ తక్కువ కాదు కదా, అసలు మొత్తానికే వేయలేదు. ప్రైజెస్ ఏమో 300 నుంచి 18,000 వరకు ఉంది, బట్ టేస్ట్ మాత్రం నిజానికి చాలా బాగుంది. మీరు ఒకవేళ కెఫే 555 వెళ్తే కనుక్కొని వెళ్ళండి. డూప్లికేట్ దానికైతే అస్సలు వెళ్ళకండి.